హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే ఒక క్యారెట్ హల్వా అయితే చేస్తాం. చూడండి, ఫుల్ వీడియో అయితే చూడండి. కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అట్లనే వీడియో వస్తే లైక్ చేయరి, వీడియో షేర్ కూడా చేయరి. ఫుల్ వీడియో చూడండి. అయితే మనమైతే ఫ్రెష్గా అయితే క్యారెట్ అయితే తెచ్చుకుందాం. వీటిని అయితే మంచిగా కడుక్కొని పైన ఉన్న పొర అయితే ఇట్లా దీంతో అయితే సాఫ్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలి. ఇవైతే మొత్తం అయితే క్లీన్ అయిపోయినాయి. చూడండి ఎంత ఎర్రగా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. మంచిగా కడుక్కోవాలా. ఫ్రెండ్స్, హల్వా చేసుకోవాలంటే మనం అయితే మిక్సీలో పట్టుకోవచ్చు. అట్లనే మిక్సీ లేని వాళ్ళైతే దీన్ని అయితే ఇట్లా అయితే తీసుకుంటే మనకైతే ఇదైతే పొడి పొడి అయితే అవుతుంది. మనం కుడకలు ఎట్లయితే తీసుకుంటామో అట్లా కుడక పొడి లెక్క అవుతుంది. చూడు, ఓపిక ఉంటుంది ఇట్లా చేసుకునేవాళ్ళ. ఒకవేళ లేకుంటే మిక్సీ ఉంటే మాత్రం మిక్సీలో అయితే అట్లా కూడా ఫాస్ట్ అవుతుంది. ఇదిగో ఇదిగో ఇట్లా అయితే అవుతుంది. ఇట్లా అయితే చేసుకుంటే మంచిగా వస్తుంది. అట్లనే ఇది లేని వాళ్ళు మిక్సీ ఉంటే కూడా మిక్సీకి అయితే రౌండ్ రౌండ్ పీస్ ఇది పోసుకుందాం. మనమైతే మిక్సీలో అయితే వేసుకుందాం. ఇది ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా తీసుకునవచ్చు. వీడియో చూస్తున్నారు కానీ కొంచెం లైక్ తెస్తారు. వీడియోని లైక్ కూడా చేయాలి. అట్లనే కొంచెం సపోర్ట్ అయితే కావాలి. కొంచెం సపోర్ట్ అయితే చేయరు. వీడియోని లైక్ చేయరు. అట్లనే కామెంట్ కూడా చేయరు. నా వీడియో ఎట్లా అనిపించిందో వీడియో అయితే మొత్తం అయితే చూడు. మొత్తం చూస్తే అయితే ఎలా చేసుకోవాలో అయితే మీకు అయితే తెలుస్తుంది. అండ్ అట్లనే మీరు ఎట్లా చేసుకుంటారో అది కూడా కామెంట్ చేయరు. మనమైతే క్యారెట్ పాలకోవాతోనైతే వేస్తున్నాం. అయితే మిక్సీతో కూడా అయితే పట్టినాం. అయితే అందులో అయితే మన చిన్న జార్ అయితే ఖరాబ్ అయింది. పెద్ద జార్ అయితే కొంచెం ఇంకొంచెం సన్న పీస్ అయితే ఉంటుంది. ఎట్లా కూడా డబుల్ అవుతుందని చెప్పేసి మనమైతే దీంతో అయితే సన్న మీద చేసుకుంటున్నాం. పాడు కుటుంబ కుట్టు పాట పాడు. వాడు మంచివాడు పాట వాడే కుటుంబ పాడు పెట్ట మంచి వాడు. నీకు చాక్లెట్ కొని ఇస్తా. మంచిగా పాడు. ఇప్పుడు వాడు. గడులకు పానెలాగా పాట వాడు. పాడవా? సరే, కొన్ని అయితే పాలైతే ఇంట్లో వేసుకుంటున్నాం. అదే మిక్సీ సరిగ్గా అయితే అవుతలేదు, అందుకోసం అయితే పాలు వేసుకుంటున్నాం. పెనం అయితే పెట్టుకున్నాం. అయితే ఇందులో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని అయితే మన డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇవైతే గోలాయించుకొని అయితే పక్కైతే ఉంచుకుంటారు. కానీ మనం అయితే నెయ్యి లేదు కాబట్టి కొంచెం అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ పోగానే ఆయిల్ అయితే పోసుకుంటాం. పోయి సరే, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం పోయి రైట్. ఇప్పుడైతే మనమైతే మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ అయితే అందులో వేసేస్తున్నాం. స్పూన్తో అయితే మంచిగా కలుపుకోవాలా.
కొద్దిసేపు అయితే మంచిగా నూనెలో మంచిగా ఉడకాల. ఉడికినట్లయితే ఇందులోకి అయితే మనము పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సింది మనం ఏమి వాడుతున్నాం, పాలు, ఇది షుగర్లెస్ పాలకోవా, ఇది షుగర్ అయితే కొంచెంసేపు ఉడికినాకడైతే పాలు వేసుకునేది కొద్దిసేపు అయితే ఉడకబెడతాం. చూడండి ఇక పాలు, పాలకోవా, చక్కెర. ఇప్పుడైతే మనమైతే ఈ పాలకోవా అయితే యాడ్ చేసుకుందాం. ఇక మొత్తం అయితే దగ్గరికి అయితే వచ్చింది. పాలకోవా అయితే దించే ముందు అయితే యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకుందాం. మొత్తం అయితే మనమైతే 125 గ్రామ్స్ అంటే 120 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం 1 kg క్యారెట్స్ కోసం. ఒక 20 రూపీస్ మిల్క్. పాలకోవా యాడ్ చేసుకున్న ఒక 2-3 నిమిషాలు అయితే లో ఫ్లేమ్ అయితే ఉంచుకొని మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో దించేసుకోండి. చూడండి మొత్తానికి మన హల్వా అయితే రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో అంతా చల్ల కూల్ తీసినాం. పాప అయితే టేస్ట్ చూస్తుంది. మమ్మీగో కమ్ముందా మమ్మీ? కమ్మ ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్. నోట్లో పెడితే కర్రీ పెట్టేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అట్లా మన వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అట్లా వీలైతే ఈ వీడియోని షేర్